NG5 న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయమునందు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే విజయశ్రీ మరియు వారి తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నా స్థాయి గురించి మాట్లాడే ముందు మీ స్థాయిని గుర్తు చేసుకోవాలని అన్నారు. పార్టీలు మారే మీరు, ఊర్లు మారే మీరు నా గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఎవరు అవినీతిపరులో ఎవరు నీతిపరులో నియోజకవర్గ ప్రజలకు తెలుసు అన్నారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని, అవినీతికి పాల్పడ్డ మీకు అందరూ అవినీతిపరుల్లాగానే కనిపిస్తారు అన్నారు. తన ఆస్తులపై ఎలాంటి విచారణ జరిగిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని, తను సంపాదించిన ప్రతి రూపాయికి లెక్క చెప్పగలనని అన్నారు. చంగాళ్ళమ్మ ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎంతోమంది ఆశ చూపించిన పార్టీ, వదలని విక్రమార్కుడులా ఉన్న నన్ను విమర్శిస్తున్న మీరు నీ మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకోవాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలి వెళ్లడం అంటే ప్రాణాలు వదిలేసినట్లే అన్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరు అనిల్ రెడ్డి, జెట్టి వేణు యాదవ్, అలవల సురేష్, ఐతా శ్రీధర్, చిన్ని సత్యం, మీజూరు రామకృష్ణారెడ్డి, బద్దెపూడి మోహన్ రెడ్డి, రమేష్ రెడ్డి, తుపాకుల ప్రసాద్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ముఖ్య ఉద్దేశం, నేను మొన్న ఆదివాస్ గారు కావచ్చు, ఇంతకుముందు శాండ్ రిచ్ గారు కావచ్చు, మాట్లాడినటువంటి విషయాల పైన ఎమ్మెల్యే గారు కావచ్చు, నెలవల సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, మరి వాళ్ళు కౌంటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఆర్డీఓ గారి ఆఫీస్ దగ్గర మరి ఆ రోజు మీడియా సభ ఉంటే, ఆ పక్క రోజు ఎమ్మెల్యే గారు పెట్టారు, ఆ పక్క రోజు మళ్ళీ నెలవల సుబ్రహ్మణ్యం గారు పెట్టారు. నేను అడిగింది ఏంటి, వాళ్ళ సమాధానం ఏంటి, దీనికి ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు తెలియాలి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో. నేనేం మాట్లాడాను, వాళ్ళేం మాట్లాడాను. నేను మాట్లాడింది ఒకటి, ఈ నియోజకవర్గంలో అవినీతి రాజ్యం వెళ్తూ ఉంది, అక్రమాలు జరుగుతున్నాయి, అభివృద్ధి కుంటుపడింది. దీన్ని విషయంలో ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష వ్యక్తిగా ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుంటే, అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అని నేను చెప్తున్నా, జరిగితే జరిగాయని చెప్పాలి. అవినీతి జరుగుతుందని చెప్తున్నా, జరగలేదని చెప్పాలి. దాని వదిలి నెలవల సుబ్రహ్మణ్యం గారు నా స్థాయిని గురించి మాట్లాడారు. గుడిసెలో వచ్చాడు సంజయ్, గుడిసెలో నుంచి ఉన్నాడు, ఈరోజు కోర్టులకి పడగెత్తాడు. ఆయన స్థాయి గుడిసె స్థాయి. నెలవల సుబ్రహ్మణ్యం గారు నా స్థాయిని, నా మూలాలని నేను ఎప్పుడు మర్చిపోను, ఎప్పుడు గుర్తుండదు. నేను గుడిసెలో నుంచే వచ్చా. నేనేం గట్టి పోటీ ఆగర్భ శ్రీమంతుని కాదు, కోటీశ్వరుని కాదు. నేనేమో గోల్డ్ స్కూల్తో తిరగలేదు, మీరు పెరుగున్నారేమో. అయితే మీ బంగ్లాలు, మీ యొక్క కోటలు అన్నీ కూడా మీ సొంతూరులో, మీ సొంతూరు మంగళంపాడులో ఉన్నాయి. ఈ రోజుకి ఆ పెద్ద పెద్ద కోటలు అవన్నీ ఉన్నాయి. ఆడ మీరు గోల్డ్ స్పూన్తో పెరిగారు, అది అందరూ కూడా తెలిసిన విషయమే. మరి ఎందుకో ఊరు వదిలి భీమవరం పోయారు, అది మీకు అందరూ తెలుసు. ఎవరు తెలుసా? నెలవల సుబ్రహ్మణ్యం గారి ఊరు మంగళంపాడు అనే విషయం మీకు ఎవరికి తెలుసో తెలియదు నాకు చెప్తున్నాను. మంగళంపాడు అయింది, అక్కడి నుంచి ఎందుకు భీమవరం పోయారో ఆయన అడగండి. భీమవరం ఎందుకు పోవాల్సి వచ్చిందో. మనం నా స్థాయికి వస్తే నాది కాదులూరు, ఈరోజు కూడా కాదులూరు. మా నాన్న కిలివేటి రాజయ్య గారు గౌరవప్రదంగా ఈ ప్రాంతంలో అందరికీ ఒక మర్యాదస్తుడిగా, గౌరవమైన వ్యక్తిగా పరిచయం. మా నాన్న
చదువుకున్న వ్యక్తి. మరి గ్రామ మున్సిపుగా ఆ కాలంలోనే మేము పుట్టక ముందే మా నాన్నగారు గ్రామ మున్సిపుగా పనిచేశారు. మరి సర్వేరుగా పనిచేశారు. సర్వేరుగా పనిచేస్తే దాన్ని రిజైన్ చేసి గ్రామ మున్సిపల్ చేశారు. గ్రామ మున్సిపల్ కూడా రిజైన్ చేసేసి మరి ఆయన కాంట్రాక్టర్గా చిన్న కాంట్రాక్ట్లు అయితే ఎల్ఐసి లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఉంది, అది పెట్టుకుని చేసేవాళ్ళు. అయినప్పటికీ మా నాన్న నీతి తప్పలేదు. మా నాన్న ఏ చిన్న చిన్న పనులు చేస్తున్నాం కదా, నీతిగా నిజాయితీగా మాకు నీతి నిజాయితీ నేర్పిస్తూ మమ్మల్ని కష్టపడి చదివించారు. మేము కూడా కష్టపడి చదువుకున్నాం. ఆ క్రమంలో చదివించే క్రమంలో మా నాన్నకి ఏదైనా అవసరమైనప్పుడు ఎవరి దగ్గర సహాయం తీసుకోండొచ్చు కూడా, నేను కాదన్నాను. అయితే నేను చదువుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రభుత్వ ఉద్యోగుల నీతి నిజాయితీగా ఉన్నా, మరి నాకు పసల పెంచలయ్య గారు మీకు తెలిసిన వ్యక్తే. పసల పెంచలయ్య గారు కూతురునిచ్చి నాకు వివాహం చేసి జరిపించారు. మరి ఆయన స్థాయి తెలిసి ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు, తిరుపతి ఎంపీగా పనిచేశారు, తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి ఆయన కుమార్తెని వివాహం చేసుకున్న తర్వాత నా స్థాయి కూడా పెరిగింది. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక మాజీ మంత్రి గారి కూతురునిగా చేస్తున్నాను, నా స్థాయి కూడా పెరిగింది. మరి నీ స్థాయి ఏ విధంగా పెరిగిందో మీకే తెలియాలి. మీరు చెప్పాలి. నేను ఇప్పుడు చెప్పే కదా, నా స్థాయి ఈ విధంగా పెరిగింది అని మీరు చెప్పాలి. ఇప్పుడు మీ స్థాయికి నా స్థాయికి మీరు కూడా చెప్పాలి. మరి నేను ఉద్యోగంలో పెళ్ళైన తర్వాత నేను వ్యాపారం చేసుకున్నాను, సంపాదించుకున్నాను, వచ్చింది. నేను ఈ స్థాయికి వచ్చినానంటే మీరు ఇంకోటి కూడా చెప్తున్నా, ఎమ్మెల్యేకి అయిన తర్వాత, ఎమ్మెల్యేకి ముందు నా ఆస్తిపాస్తులు నా స్థాయి, ఎమ్మెల్యే అయిన తర్వాత నా ఆస్తిపాస్తులు, మీరు ఎవరైనా న్యూట్రల్గా ఉన్నవన్నీ ఒక నిర్ధారణ కమిటీ వేసి ఒక 4 5 మందినో మీ ఇష్టమహలు వేయండి. ఎమ్మెల్యే కాకముందు నా ఆస్తిపాస్తులు, ఎమ్మెల్యే అయిన తర్వాత నా ఆస్తిపాస్తులు అన్నీ వెరిఫై చేద్దాం. వెరిఫై చేయించి మరి ఎవరు నీతికి సంపాదించారో, ఎవరు అవినీతి చేశారో. అదేవిధంగా మీ ఆస్తులు కూడా మీరు ఎంపీ కాక ముందు మీ ఆస్తిపాస్తులు, అంటే మీరు కూడా ఉద్యోగం చేశారు, మీరు కూడా ఎంపీ ప్రయాణ గ్రామంలో ఉద్యోగం చేశారు, మరి మీరు కూడా ఏం చేస్తుంటారేమో. ఎంపీ కాకముందు మీ ఆస్తిపాస్తులు, ఎమ్మెల్యే కాకముందు, ఎంపీ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు, అప్పుడు ఆస్తిపాస్తులు, ఈనాటి మీ ఆస్తిపాస్తులు అవి కూడా లెక్కలేదు. నీ స్థాయి ఏంటంటే ఎంపీగా ఉన్నప్పుడు నీ వ్యవహారము, నీ స్థాయి, నీ మనస్తత్వం ఏంటంటే, మీకు ఒక విషయం, ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎంపీగా నామినేషన్ ముందు రిజైన్ చేశాడు. రిజైన్ యాక్సెప్ట్ చేయాలంటే అప్పుడు లోన్ తీసుకున్నారు. ఆయన అంతకుముందు లోన్ తీసుకున్నారు పినాకిని గ్రామీణ బ్యాంకులోనే. లోన్ తీసుకోనంటే ఆ లోన్ కట్టాల్సిన పరిస్థితి, కట్టే కానీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయని పరిస్థితి. ఆ రోజు వాళ్ళ స్నేహితులు ఒక 4 5 మంది కలిపి ఏదైతే ఈ లోను కట్టాల్సిన అవసరం ఉందో దాన్ని వాళ్ళు కట్టారు. కట్టి అప్పటికప్పుడే లోన్ క్లియర్ చేసి ఈయన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయించుకొని ఎంపీగా పోటీ చేశాడు, ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఆ సహాయం చేసినటువంటి స్నేహితులు పోయి, అయ్యా నీవు లోన్ ఇచ్చాను కదా, అది ఏమో అవకాశం ఉంటుందా, ఇస్తావా అంటే వాళ్ళని దబాయించి ఎస్సీ కేసు పెట్టండి. వాళ్ళందరూ ఓసీ, మీరు గట్టిగా మాట్లాడితే ఎస్సీ కేసు పెట్టాల్సి ఉందా అని బెదిరించి పంపించడం వాస్తవం కాదా? ఏమన్నా మీకు పినాయన గ్రామ బ్యాంకులో అప్పుడు పనిచేస్తున్న వాళ్ళు అవసరమైతే నేను పేర్లు కూడా చెప్తా, వాళ్ళు ఓపోయారు నా దగ్గర. ఆ తర్వాత మా క్రమంలో నాకు పరిచయం అయితే 95లో వాళ్ళు నాకు చెప్పారు, అయ్యా మీ సూళ్ళూరుపేటలో ఉన్న ఎంపీ గారు మా బ్యాంకులో పనిచేస్తే ఈ విధంగా అయింది. మరీ దారుణం ఏంటంటే ఆ సహాయం చేసిన ఒక వ్యక్తికి ఒకటి టెలిఫోన్ కనెక్షన్ ఇచ్చేవాడు, అవి దొరికండి కాదు, ప్రయారిటీ రావాలి. దాంట్లో ఎంపీ గారు లెటర్ ఇస్తే ఇమీడియట్గా ఇచ్చేవాడు. ఆ సహాయం చేసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి నాకు టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే 25,000 రూపాయలు తీసుకొని లెటర్ ఇచ్చిన మహానుభావుడు ఈయన.
ఈయన నీతి గురించి మాట్లాడతారు. ఆ రోజే నీతి విత్తనం ఆలోచించబడింది. ఎమ్మెల్యే అయిన తర్వాత 500 రూపాయల నుంచి కూడా మొదలుపెట్టాడు. రెసిడెన్షియల్ స్కూల్ సీట్లకి 500 రూపాయలు ఇస్తే రెసిడెన్షియల్ స్కూల్ సీట్లు ఇచ్చే వ్యవహారం మొదలుపెట్టిన వ్యక్తి ఈయన మాట్లాడతారు నీతి గురించి, నిజాయితీ గురించి. అసలు నీతి నిజాయితీ గురించి మాట్లాడే అర్హత నెలవల సుబ్రహ్మణ్యం గారికి ఉందంటే ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ జిల్లా ప్రజలు నవ్వుతున్నారు. బయట నువ్వేది కాదు, పక్కన ఈ ప్రెస్ మీట్ పెట్టి నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడుతుంటే ఆ పక్కన ఉన్న నాయకులు, వాళ్ళ నాయకులు కూడా బయట వచ్చి ఏందిరా ఈ కర్మ, ఈయన మాట్లాడము, ఆ పక్కన మేము ఉండము అని ప్రైవేట్గా ఓపడుతున్నారు వాళ్ళు. అది తెలుసుకోవాలన్నా సుబ్రహ్మణ్యం గారు, మీ నీతి ఏందో నిజాయితీ ఏందో ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియకపోవడం ఇవ్వలేదు. నా నీతి తెలుసు, నిజాయితీ తెలుసు. నేను అవినీతి చేశానా లేదనే విషయం ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. ఎవరైనా నువ్వు అటెండర్ కానించి అధికారి వరకు ఎవరికైనా ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఏ విషయం కావాలన్నా నీకు లంచం ఇవ్వందే, పని బట్టి రేటు కట్టి ఇవ్వందే చేయని కార్యక్రమం అనేది. నా గురించి మాట్లాడతాం. మరి అక్కడ పోతే బోర్డు మెంబర్గా ఉన్నారు. ఇంటికి శ్రీనివాస నిలయం పెట్టారు. ఎందుకు పెడుతున్నారు? బోర్డు మెంబర్గా ఉంటే అక్కడ పర్చేస్ కమిటీలో ఉండి అన్ని దగ్గర కమిషన్ తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకుంటుంది. ఇంకొక విషయం అంటే మరీ దారుణమైన విషయం, ఇది బోర్డు మెంబర్గా ఉంటే ఎవరో మా ఆన్లైన్ లాంటి వాళ్ళు అనా మాకు తెలిసిన అబ్బాయి ఆడ షవర్ గుర్తు చేస్తాడు, కొద్దిగా అది పెట్టించు కాంట్రాక్ట్ తెచ్చంటే వాడి దగ్గర 5,000 రూపాయలు నాయి బ్రాహ్మణులు ఆడ గుండు గీసేదానికి, కొండపైన గుండు గీసేదానికి టెంపరీగా పెట్టడానికి పంపిస్తే 5,000 రూపాయలు తీసుకొని వాడిని ఆడబెట్టించారు. ఆడబెట్టించారు. ఇంతకన్నా నీతి మాలిన వ్యవహారం ఇంకోటి ఉంటుంది. పెట్టుకున్నావు, నామం పెట్టుకొని సంవత్సరం కొండపైకి ఎక్కుతావు. నీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి భయం ఉంటే, చెంగాలమ్మ అమ్మవారి మీద భక్తి భయం ఉంటే ఎవరికైనా అలా ప్రమాణం చేస్తాను. నేను ఈ చెప్పిన విషయాలు నేను చేయలేదని నువ్వు ప్రమాణం చేయగలవా? చేయలేదని ప్రమాణం చేయగలవా? నువ్వయ్యా మాట్లాడు, నీతి గురించి నువ్వు మాట్లాడు. నన్ను అంటాడు ఆయన, సంజీవయ్య నీతి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వెళ్ళిచ్చుంటుంటాడు. సంజీవయ్య నిజాయితీపరుడు, నేను ఈ గుండె నుంచి చేసుకుని చెప్పగలను. నువ్వు చెప్పగలవా? నేను గుండె నుంచి నీతిగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను చెప్పగలను నేను. నువ్వు చెప్పగలవా? చెప్పగలవు. ఎందుకంటే నీ బ్రతికే అవినీతి. ఈరోజు నీకు వచ్చిన ఆస్తిపాత్రలు నీకే నేను చెప్పా. ఇప్పుడు నేను నా స్థాయి ఎక్కడ పెరిగిందో నేను చెప్పా. ఈరోజు నీకు దమ్ము ధైర్యం అంటే 5 మంది నీ ఇష్టం పెట్టు, నీ ఇష్టం, నా ఆయన పెట్టు, ఎవరినైనా సరే. ఒక అధికారులు పెడతావా లేకుంటే న్యూట్రల్ పడిన వ్యక్తులు పెట్టు. నీ ఆస్తిపాస్తులు, నా ఆస్తిపాస్తులు. నేను ఎమ్మెల్యే కాకముందు నేను సంపాదించుకుంటా. అది కూడా ఉద్యోగులైన కూడా సరే అవినీతి పని చేసి నేను సంపాదించుకుంటా. దానికి కూడా నేను కట్టుబడి ఉంటా. అది కూడా నేను నీతిగా సంపాదించిన ఆస్తి, దాన్ని కూడా నీకు తెలుసు. నీ నీతి ఏదో దాన్ని చూద్దాం. 10% ఇస్తాంటే ఇస్తాడు కోర్టు. మాట మీద కట్టుబడి ఉన్నావా? దానికి చేద్దాం, దానికి కూడా సిద్ధమే. మరి ఇంత అవినీతి చేసి, ఇంత అక్రమాలు చేసి మరి నన్ను మాట్లాడతారు. మరి శాండ్ రీచ్ విషయం ఒకటి చెప్పాను నేను. శాండ్ రీచ్, కలవకూరులో ఉన్న శాండ్ రీచ్ విషయం మాట్లాడితే ఏదో మాట్లాడారు. సరే, మా సత్యనారాయణ గారి ఇంట్లో నుంచి లేకపోయినాను, ఇందరు బదులు లేకపోయాను, మరి మా నాయకులు లేకపోయి కూడా పోయింటా కూడా అది పక్కన పెడతాం. ఓకే, లేకపోయి నుంచి కూడా. కానీ నేను అడిగిన ఒకటి, ఆ శాండ్ రీచ్ అనేది మీ బినామీ అని చెప్పారు, మీ అల్లుడి బినామీ అని చెప్పారు. దాన్ని మీరు ఆయన ప్రెస్ మీట్ మీరు విన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ పోయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పూర్తిగా వినండి. దానిలోనే తను ఒప్పుకున్నాడా లేదా? బినామీ అని ఒప్పుకోవడం, ఇండైరెక్ట్ గా బినామీ ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళ నాయకులు కూడా అందరూ కూర్చున్నారు కదా, మరి నేను బినామీ చెప్పుకున్నా. ఆయన ఏం చెప్పాడంటే నాకు సంబంధం లేదు, మాకేమి దానికి ఆ రీచ్ ఒక ప్రైవేట్లోకి వచ్చింది, ఆ రీచ్ ప్రైవేట్లోకి వస్తే
రైతులు అడ్డుపడ్డారు, శాండ్ ఇతనియకుండా వాళ్ళకి ఇబ్బందిని. రైతులు అడ్డుపడితే ఆ కాంట్రాక్ట్ నా దగ్గరికి వచ్చాడు. నేను రైతుల్ని పిలిపించి మీరు కూడా తోలుకోండి, వాళ్ళు కూడా తోలుకుంటారు అని చెప్పాను. ఈ స్వభావం అది కాదు నాయన, అది వాస్తవం. రైతులు అడ్డుపడింది వాస్తవం, కాంట్రాక్టర్కి రీచ్ ఇచ్చింది వాస్తవం, రైతులు అడ్డుపడింది వాస్తవం. అయ్యా మాకు నేను ఎత్తుకెత్తేస్తే మా పొలాలకు ఉన్న బోర్లు ఎండిపోతాయి, నీళ్ళు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ రీచ్ ఎత్తే డౌన్ స్ట్రీమ్స్ అది ఎత్తేదానికి లేదు అని వాళ్ళు అడ్డుపడితే వాళ్ళని పిలిచి భయపెట్టి మీరు ఆడపోతే కేసులు పెడతామని వాళ్ళు భయపెట్టావు. ఆ కాంట్రాక్టర్ని నువ్వు కానీ నాకు బాగా మా అల్లుడికి బాగా మీకపోతే నీ రీచ్ చేయించుకొని వాడిని భయపెట్టి 70% మీ అల్లుడికి, 30% కాంట్రాక్టర్కి, మొత్తం ఇసుక దోలినంతా నువ్వే. దాన్ని నువ్వే చెప్పావు. రైతుల్ని నేను రైతులు దొరకమన్నా అంట, కాంట్రాక్ట్ దొరకమంట. ఇది ఏమన్నా ఉందా? నీ దగ్గరికి ఏ మధ్యస్థం వచ్చినా కమిషన్ లేనిదే నువ్వు చేయవు అన్న విషయం అందరూ తెలుసు. దాన్ని కూడా నువ్వే తీసుకొస్తావని తెలుసు అందరికి. ప్లాట్ విషయం పోతే దానికి నాకే అమ్మేమని చెప్పేసి చేస్తుంది. ఎస్టీ పొలాలు వాళ్ళ ఊర్లో ఈ రోజు బండి ఎస్టీ పొలాలు లాక్కుంది, వాస్తవం కదా. ఇప్పుడు ఆయన శ్రీనివాస కళ్యాణ మండపం కట్టినాడు, అది ఎవరిది స్థలం? రికార్డు చూడండి. ఒక ఎస్టీకి ఇస్తే ఆ ఎస్టీని భయపెట్టి నువ్వు ఆక్రమించి, ఎమ్మెల్యేకి నువ్వు ఆక్రమించి, ఆ తర్వాత ప్రభుత్వంలో నువ్వేం చేసావు, ఏదో ఇన్స్టిట్యూట్ పెడతానని వాడు తీసుకొని ఈరోజు వ్యాపార కార్యక్రమం కళ్యాణ మండపం పెట్టినావు. ఇది నీ స్థాయి. ఎప్పుడు నీ స్థాయి ఏదంటే మోసం, దగ నీ స్థాయి. మరి శానిటరీ విషయంలో అదే కదా జరిగింది. నువ్వు మాట వినాలి కదా, దాన్ని వదిలి ఇవన్నీ మాట. దానికి మేము పోయినామని ముక్కురోషం వచ్చి కేసులు పెట్టించి, నాన్న కేసులు పెట్టించి గందరగోళం చేసావు. అంటే మా స్థలం మేము చేసే దాంట్లోకి వస్తావా అని దానికి సమాధానం డొంక తిరిగి సమాధానమే. మరి రేషన్ మేము అడిగా, రేషన్ మేము మీకు కూడా తెలుసు చాలా మందికి, ఎమ్మెల్యే గారి భర్త రేషన్ బియ్యం అమ్మతనాలు ఎట్లుంది. రేషన్ బియ్యము దొంగతనంగా అమ్మేది చాలా కాలం నుంచి జరుగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో రేషన్ బియ్యము చాలా మంది కొనుక్కుపోతుంటారు, మళ్ళీ ఇస్తుంటారు, అధికారులు కేసులు పెడతారు, జరుగుతూ ఉంటాయి. నేను గుండె నుంచి చేసుకుని నీతిగా నిశాయితీ చెప్తున్నా, ఎవరైతే ఈ దొంగ వ్యాపారం చేశారో, ఏదో రైస్ వ్యాపారము మా ప్రభుత్వంలో కూడా చేస్తున్నట్టు, నేను చేయలేదు అంట్లా, మా ప్రభుత్వంలో కూడా చేస్తున్నట్టు, వాళ్ళు ఎవరో ఏందో కూడా నాకు తెలియదు. వాస్తవం మీరు కూడా, మీకు కూడా మీడియా మిత్రులకు అందరూ తెలుసు కాబట్టి మీరు వాళ్ళని ఎవరిని అడగచ్చు. మీరు ఏమయ్యా మీరు వ్యాపారం చేస్తున్నారా? అప్పుడు ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాల్లో 2014 నుంచి 2024 ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఎప్పుడైనా మిమ్మల్ని ఎప్పుడైనా ఈ రైస్ వ్యాపారం చేస్తున్న అడగడం కానీ, మీ దగ్గర కాఫీ తాగడం కానీ ఏం చేస్తారా? మీ ముఖాలన్నా వాళ్ళకి తెలుసు, ఆయన తెలుసు అని అడగండి. అయితే మీరు 2004 నుంచి 2009 దాకా మీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే రైస్ వ్యాపారస్తులకి కమిషన్ తీసుకున్న విషయం వాళ్ళు అడగండి, వాళ్ళు చెప్తారు. మళ్ళీ 2024 నుంచి ఇప్పటి వరకు ఇదే రైస్ వ్యాపారస్తుల కాడ నెలకి 15 లక్షల రూపాయలు కమిషన్ తీసుకుంటుంది, వాస్తవమా కాదా? అదే అడిగా. అది చాలక అది సరిపోదని నాకే 15 లక్షలు ఇస్తున్నారంటే మరి వీళ్ళు మనమే అదే వ్యాపారం చేస్తే మనకెంత వస్తుందని మనమే ఎందుకు చేయబట్టి నీ అల్లుడిని పెట్టి నువ్వు ఈ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తుంది, వాస్తవం కదా? నేను చెప్పా. మరి సృష్టి లేఅవుట్లో ఎస్ఐ గారు ఇల్లుంటే ఆ ఇంటి ముందు పరిసర ప్రాంతాలనే విచ్చలవిడిగా ఇది జరుగుతూ ఉందంటే మరి ఎందుకు గమనం అధికారులు? అదే ప్రైవేట్ రోడ్ చేస్తుంటే పట్టుకుంటారు, ఎమ్మెల్యే భర్త చేస్తున్నాడు కాబట్టి పట్టుకోలేదు గమనం. అదేమంటే ఎమ్మెల్యే గారు అంటారు మీరు అధికారులు చెప్పండి పట్టుకుంటారు. అధికారులు ఎవరైనా అధికారులు బయట వాళ్ళు ఎవరైనా చేస్తూ ఉంటే అధికారులు మేము కంప్లైంట్ చేసినా పట్టుకుంటారు, ఒక కేసు వదిలినా ఒక కేసు పట్టుకుంటారు, ఏం చేస్తారు? వ్యాపారం చేస్తుంది మీరే కదా, ఇసుక అమ్ముతుంది మీరే కదా, గ్రావులు అమ్ముతుంది మీరే కదా, మట్టి అమ్ముతుంది మీరే కదా, బియ్యం అమ్ముతుంది మీరే కదా. మిమ్మల్ని అధికారులు ఎవరు పట్టుకుంటారు? అధికారులు ఏ విధంగా మిమ్మల్ని కట్టడి చేయగలరు? మీరు ఇప్పుడు
కంచె చైర్మన్ వేస్తే ఎవరు కాపాడగలరు? చేసేది మీరు. మరి చేస్తూ అది బుకాయింపు చేసేది మీరు, మరి అదే వ్యాపారం చేస్తుంది. దానికి సమాధానం ఇస్తే మరి ఇంకేదో మాట్లాడతారు. నేను అడిగాను సమాధానం చెప్పు, నేను ఇంకొకటి మాట్లాడతారు. గ్రావెల్ రోడ్లు పోయినాయి వాస్తవం. మీరు చూడండి ఎంత గ్రావెల్. ఇదో కూడా ఉండాలి మాట్లాడతారు. మేము మైనింగ్ ఛార్జెస్ కట్ తీసుకోండి. ఎక్కడ ఉన్నాయి మైనింగ్? ఎక్కడ మీ ఎవరికి ఉన్నాయి మైనింగ్? ఎక్కడ గ్రావెల్ రీచెస్ ఏమన్నా చెప్పండి. గ్రావెల్స్ ఎక్కడున్నాయి? ఇచ్చలు విడిగా తోలుతున్నా మీకు తెలియదా? అధికారులు కన్నెత్తి చూస్తున్నారా? అధికారులు కన్నెత్తి చూసే పరిస్థితి ఉందా? లేదే. అధికారులు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు మీ వ్యాపారం చేస్తుంది ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, అందుకనే చేస్తున్నారు. మరి మాట్లాడిన పరిస్థితి. మరి బెల్ట్ షాపులు నీకు తెలియదంటే, బెల్ట్ షాపులు ఉంటే ఈ మధ్య అంతా బెల్ట్ షాపులు వస్తున్నారు పోతున్నారు. వాళ్ళకి నెలకి 50,000 ఒక షాప్కి ఇవ్వాలంటారు. ఇస్తున్నారు వాళ్ళు పోకుండా చేస్తున్నారు. బెల్ట్ షాప్ విచ్చలవిడిగా చేస్తుంటే ఇక మళ్ళీ అది సరిపోదని మీరు ఎంఆర్పి మీద 10 రూపాయలు పెట్టుకోండి, 20,000 పెట్టుకోండి, మీ ఇష్టం ఎంత పెట్టుకోండి, అయితే మాకు 75,000 రూపాయలు కదా షాప్ కదా వస్తుంది కదా. మీరు ఈ మీడియా మిత్రులు ఎవరైనా రెక్కి చేయండి. బెల్ట్ షాపుల్లో బ్రాండ్ షాపుల్లో 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఎక్స్ట్రా ఎంఆర్పి మీద అమ్ముతున్నారు లేదా? మీరు మీ గుడి నుంచి చేసుకొని చెప్పండి. నేను చెప్పిన అబద్ధాలు ఉంటాయి. మీరు నన్ను అడగచ్చు. నేను మాట్లాడిన తర్వాత అన్న మీరు చెప్పినట్టు ఇది తప్పుడు అడగండి, నేను అడుగుతున్నాను. బెల్ట్ షాపుల్లో ఇది బ్రాండ్ షాపుల్లో ఎంఆర్పి పెడతానా, ఖర్చు పెడతానా? బెల్ట్ షాపులు లేవు. మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, బ్రాండ్ షాపుల్ని గవర్నమెంట్ నడిపితే టైం ప్రకారం తీశారు. ఎవడు మంది పోయినా 5 బాటలు 10 కేసులు పెట్టాం. ఈ రోజుకి రికార్డు ఉన్నాయి. మా 5 ఏళ్ల కాలంలో ఇదే అక్రమ మద్యం అమ్మదాన్ని తీసుకుంటుంటే రైతులు తీసుకున్నా కూడా కేసులు పెట్టాం. ఆ కేసులు ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి. గంజాయి అంటారు, ఇంకోటి అంటారు. అసాంఘిక కార్యక్రమాల విషయంలో మీరు మీ పోలీస్ అధికారులు ఉన్నారు, గతంలో పోలీస్ అధికారులు ఉన్నారు, వాళ్ళని ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి. నేను ఎవరిని కూడా ప్రోత్సహించను. నేను నా దగ్గర ఇమడలేకే ఈ అసాంఘిక కార్యక్రమాలు చేస్తే కట్టడి చేశాను కాబట్టి మీ దగ్గర వచ్చేది సిగిల్ లాటరీలు, ప్యాకెట్ ఆడించే వాళ్ళు, గంజాయి అమ్మేవాళ్ళు, వాళ్ళందరూ ఇది కట్టడి చేసావు. కట్టడి నీ దగ్గర చేయలేరు వాళ్ళంతా. నీ దగ్గర కమిషన్ తీసుకున్నావు, చేయిస్తా ఉన్నావు, దీన్ని మళ్ళీ మాట్లాడిస్తావు. ఏది నోటికి అడ్డు లేకుండా మాట్లాడే కార్యక్రమం చేస్తారు. నోటికి అడ్డు అదుపు లేకుండా కార్యక్రమం కూడా మనుషులు పెట్టుకున్న వాళ్ళని అది మాట్లాడించిన అంటే ప్రజలకు తెలుసు. మీరేం మాట్లాడినా సంజీవ యొక్క నీతి నిజాయితీ అందరికీ ప్రజలకు తెలుసు. తెలియకుంటే వాళ్ళు ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం. మీరు అంటే నాది కావచ్చు, ఉదయం కూడా ఈ నియోజక ప్రజలు కావచ్చు, అందరూ కూడా అత్యాశ అవుతుంది ఒక విషయంలో. ఎందుకంటే ఇత్తు ఒకటి వేస్తే చెట్టు ఒకటి వాటి. మనము వేపకం చేస్తే వేప చెట్టే వస్తుంది, మామిడి గింజ చేస్తే మామిడి గింజ వస్తుంది. లేదంటే నీకు తులసి మొక్కలు ఆడితే గంజాయి మొక్కలు ఆడితే తులసి మొక్క రాదు. గంజాయి మొక్కలు ఆడితే తులసి మొక్క రాదు. ఇద్దరు వాడేస్తే చెట్టు ఒకటి వస్తుందా? అవినీతి పరుడైనటువంటి మరి ఒక అవినీతి పరుడి ఇక్కడ కడుపులో మళ్ళీ ఒక స్వచ్ఛమైన నిజాయితీపరమైన ఎమ్మెల్యే వస్తుంటే మనం ఆశించకూడదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగే విధానం అండి. వాళ్ళ నాన్నగారు అవినీతి అక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అదే చిన్నప్పటి నుంచి చూస్తారు కదా, అదే అలవాటు కూడా వచ్చింది. దాన్ని మనం ఏం చేస్తాం, చేయలేము. ప్రజలు నష్టపోతున్నారు ఈరోజు. ఎవరేమో అమ్మ ఆయన నిజంగా నిజమైన ఒక మంచి తండ్రి అయితే ఏం చేయాలంటే, అమ్మ నేను అవినీతి చేశాను, అక్రమాలు చేశాను, అవినీతి సొమ్ము సంపాదించాను, ఏదో ఉంది కాబట్టి ఇక్కడ మీరన్నా నీతిగా బ్రతకండి, నీతిగా ఉండండి, నీతిగా పాలన చేయండి.
కానీ ఆ పరిస్థితి లేదే. అటెండర్ పైన కూడా గోపాల్ కలవడంటే ఇది ఒక పిఏ ఉన్నాడు గోపాల్. ఆ పిఎన్ కలిస్తే ఆయన దగ్గర డబ్బు ఇస్తే అప్పుడు ఈయన ఎమ్మెల్యేగా సంతకం పెట్టారు. తిరుమల లెటర్ కూడా టీడీపీ నాయకులకు ఒక రేటు, బయట లేకపోతే ఒక రేటు. నేను చెప్పాను కదా, వాళ్ళ నాన్నగారు బోర్డు మెంబర్గా ఉండి ఎమ్మెల్యేగా ఉండి టికెట్లు అమ్ముకున్నారు, అని చేశారు. వాటికి చివరికి చవరవృత్తి చేస్తాను ఓటు కూడా 5,000 తీసుకున్నాడు. ఇప్పుడు ఈయన కూడా అదే కదా. సరే, ఈ విధంగా వాళ్ళు అవినీతి చేస్తూ అక్రమాలు చేస్తూ మరి ఈ కార్యక్రమాలని ఎట్టబట్టట పక్కన పెట్టి మాట్లాడచ్చు. నేను చెప్తున్నా, ఏదైనా సమాధానం చెప్పండి, నాకు మీరు చెప్పండి. ఎమ్మెల్యే చెప్పచ్చు, ఎమ్మెల్యే ఆయన చెప్పచ్చు ఇన్ఛార్జిగా. పక్క వాళ్ళ దగ్గర ఎట్టబట్టట మాట్లాడిస్తే ఉపయోగం లేదు. వాళ్ళు కూడా పాపం మాట్లాడుతున్నారు, మీ దెబ్బకి దక్కులకు మాట్లాడుతున్నారు. బయట వచ్చి ఏంటో ఈ మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీరు నీతి మాలిన పనులు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, అవినీతి చేస్తారని చెప్తున్నా. అభివృద్ధిని పక్కన పెట్టేశారు అని చెప్తున్నా. మేము అభివృద్ధి చేసి చెప్పండి. నేను అభివృద్ధి చేయలేదు కదా. నేను చెప్పాను మీకు ఇంతమంది ప్రెస్ మీట్లు చెప్పాను. నేను ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పాను. ఈ రోజుకి ఉన్నాయి, మీరు చూసుకోండి. మీరు చేసి చెప్పండి. హౌసింగ్ గురించి మాట్లాడారు. హౌసింగ్ గురించి మాట్లాడితే టిట్కో ఇల్లు లేదో మేము ఇచ్చేసినా మాట్లాడు. టిట్కో ఇల్లు మేము ఒప్పుకుంటాం, చంద్రబాబు నాయుడు గారే మొదలుపెట్టారు. అయితే ఆ రోజు టిట్కో ఇల్లు మొదలుపెడితే విపరీతమైన స్క్వేర్ ఫీట్ 4,000కి ఎంతో కడితే ఇది అక్రమం అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత అవసరం లేదని రీటెండర్స్ పిలిచి వాటిని ఇవ్వడం, కోవిడ్ రావడం, లేట్ అవ్వడం, వాటి ఇచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయడం. ఈరోజు చూసుకుంటే మీకు తెలుసు టిట్కో ఇళ్లలో బ్యాలెన్స్ వర్క్ అంతా చేసింది ఎవరి హయాంలో. మన పోయి మీరు రిబ్బన్ కట్ చేశారు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి టిట్కో ఇళ్లు హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ రోజు బలం మీరు వెళ్ళండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి రిబ్బన్ కట్ చేసిన టిట్కో ఇళ్లలో ఈ రోజుకి ఎంతమంది కాపురాలు ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రం అంతా చేశారు. 7 కూడా ఆయనే స్వయంగా వచ్చి రిబ్బన్ కట్ చేసి టిట్కో ఇళ్లని ప్రజలకు ఇచ్చారు అని ఒక నమ్మకం కల్పించారు, ఒక భ్రమ కల్పించారు. ఈ రోజు ఆ టిట్కో ఇళ్ళు కావచ్చు, ఈ టిట్కో ఇళ్ళు కావచ్చు, ఎవరున్నారో చెప్పాలనుకుంటున్నాం. మీరే పోయి చూడండి. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా 30 లక్షల పైచలకు మరి పట్టాలు ఇచ్చావు, కాలనీలు ఇచ్చావు, ఊర్లుగా డెవలప్ చేశారు. జగనన్న కాలనీలు అంటే ఊర్లు ఇచ్చాయి. మీరు ఇక్కడి నుంచి బయలుదేరిపోయండి, మన్నారపురం దగ్గర టిట్కో ఇళ్ళు ఉన్నాయి, జగనన్న కాలనీ ఉంది. జగనన్న కాలనీ పరిస్థితి చూడండి, టిట్కో ఇళ్ళ పరిస్థితి చూడండి. జగనన్న కాలనీలో ఎంతమంది ఉన్నారు? మరి జగనన్న కాలనీలు ఇస్తే ఏ విధంగా ఆ ఇల్లున్నాయి? జగనన్న ఇచ్చింది మేళ, మీరు ఇచ్చింది మేళ చూడండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన పాలన అందించారు. మేము గుండె నుంచి చేసుకుని చెప్తాం, బ్రహ్మాండమైన పాలన. పార్టీలకు అతీతంగా, పార్టీలు చూడకుండా సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కూడా చెప్పిన మాట ప్రకారం అందరికీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈరోజు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలన్నీ చేస్తాము, వాటికి మించి ఇస్తామని చెప్పిన మీరు ఎంతవరకు చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. పెన్షన్ తప్ప మిగతా ఏదైనా సక్రమంగా ఇచ్చారా? ఆ పెన్షన్ నేను ఇస్తున్నాను కదా, మేము ఇంటికి ఇచ్చాం, మేము నేర్పించి నీకు ఈరోజు ఇంటికి పోతారు. మేము నేర్పించినది మా జగనన్న నేర్పించింది. మా జగనన్న వాలంటీర్లను పెట్టి 4వ గంటకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవసరం లేదు, కార్యకర్తలు ఎవరు అవసరం లేదు. వాలంటీర్ అనే వ్యక్తి 4వ గంటకి 5వ గంటకి ఇల్లు తట్టి అవ్వా ఇదో మే పెన్షన్
తాతయ్య దాన్ని పెన్షన్ ఇచ్చిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు ముఖ్యమంత్రి కానించి ఏం లేదు చెప్పుకోవడానికి, ఏదో ఒకటి కావాలంటే ముఖ్యమంత్రి కానించి, ఎమ్మెల్యేలు కానించి, నాయకులు కానించి ఒకటో తేదీ ఇస్తే పులోమని పెన్షన్ ఇచ్చారని పోతారు. ఆ దెబ్బతి చేసేది ఏమి లేదు. అభివృద్ధి కార్యక్రమం అన్నారు, ఏం చేశారో ఈ 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం చేశారో చెప్పాలి. ఈ పలానా అభివృద్ధి కార్యక్రమం చేసి చెప్పండి, ఏమైనా చేశారు. ఈ మున్సిపాలిటీలో ఒక 50 లక్షలు పెట్టి సిల్ట్ రిమూవల్ చేశారు. సిల్ట్ రిమూవల్ అంటే ఇప్పుడు కాపాడు. 50 లక్షలకి 50 గంటలు కూడా చేయాలి. చేసే పెట్టి 5 గంటలు పనిచేసి 50 లక్షలు బిల్ చేసుకున్నారు. అది వీళ్ళ అభివృద్ధి. మీరు చూడండి, సూలూరుపేట నియోజకవర్గంలో, సూలూరుపేట పట్టణంలో, ఈ మున్సిపాలిటీలో 2019కి ముందు ఏ రోడ్లు ఉన్నాయి, 2019 తర్వాత ఎన్ని రోడ్లు వేసాం, ఎన్ని డ్రైన్లు కట్టాం, ఎన్ని కార్యక్రమాలు చేశారో మీరు రికార్డు చెప్తాయి. మీకు తెలిసిన మంచికి బజార్లో రోడ్ వేసింది. బజార్లో ప్లస్ ఆకారంలో గేట్ కాడ నుంచి మరి కూరగాయల మార్కెట్ ఆ దాకా వేసింది ఎవరు, మరి గాంధీమం కాడ నుంచి పాండవ సాగు గుడి దాకా వేసింది ఎవరు, కాలేజీ పక్కన రోడ్ వేసింది ఎవరు, క్లబ్ కాడ నుంచి ఆంధ్ర బ్యాంక్ ముందు రోడ్ వేసింది ఎవరు, సూళ్ళూరులో రోడ్లు వేసింది ఎవరు, బాపూజీ కాలంలో రోడ్లు వేసింది ఎవరు. అభివృద్ధి కరెక్ట్ కాదా? నాయుడుపేటలో పార్క్ డెవలప్ చేసింది ఎవరు, ఆ పార్క్ చుట్టుపక్కల రోడ్ వేసింది ఎవరు, రైళ్లు కట్టింది ఎవరు, గోమతి స్కూల్ నుంచి ఎవరే చేసింది చూడండి, రికార్డులు వస్తాయి. మీరు వచ్చిన తర్వాత ఇదిగో మేము ఈ రోజు చెప్పండి, మేము శాంక్షన్ చేసిన రోడ్డు అంటే ఒక రోడ్డు పక్కన వేసంటే కాంట్రాక్టరు ఎలక్షన్ చేయకపోతే ఎలక్షన్ గెలిస్తేనే ఆ రోడ్డు క్యాన్సిల్ చేపించి తన ఇంటి మీద రోడ్ వేసుకున్నాడు. తన ఇంటి మీద రోడ్ వేసుకున్నాడుగా, పక్కన వేయకుండా ప్రజలు కాదు, తన ఇంటి మీద రోడ్ వేసుకున్నాడు. ఇది నీ నిర్వాహం, ఎమ్మెల్యే గారి నిర్వాహం. ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చెప్తా ఉన్నారు. చెప్పండి, ఏ కార్యక్రమం చేశారు? మా చంద్రబాబు నాయుడు అది చేశాడు, ఇది చేశాడు. ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి చెప్పేది చేసేదానికి 1.25 లక్షలు ఉన్నాయి. నిన్న కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, ప్రెస్ మీట్లు అడిగారు, మరి అమరావతి లాంటి ఆ భ్రమరావతి గురించి చెప్పారు. 20,000 పెడతారు. మహానగరాల్లోనే 4,000 నుంచి 5,000 లోపల స్క్వేర్ ఫీట్ అవుతుంటే ఆల్ రెస్పెక్ట్స్ కంప్లీటెడ్ స్ట్రక్చర్ చేసడానికి అన్ని విధాల పూర్తి చేసడానికి 4,000 నుంచి 5,000 అవుతుంటే ఇక్కడ 20,000 అవుతా ఉంది. ఎందుకు ఖర్చు పెడతామని చెప్పండి, అవసరమేని చెప్పండి. ఆ ప్రాంతం పరిస్థితి ఈరోజు లోన్ చేస్తున్నారు. మేము ఇచ్చాము, మేము లోన్ అప్పులు వేసారు. ఈ మాట వస్తే చంద్రబాబు నాయుడు గారికి, ఇలా ఎమ్మెల్యేలకి, ఆ నాయకులకి ఆర్థిక విధ్వంసం జరిగింది గత పాలనలో అంటారు. గత పాలనలో ఆర్థిక విధ్వంసం జరుగులా, మీ పాలనలో జరుగుతూ ఉంది. మేము ఏదైనా అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్లు అప్పు చేస్తే 2,70,000 కోట్లు పేద ప్రజలకి డిపిటి పద్ధతిలో, నాన్ డిపిటి పద్ధతిలో ఇచ్చారు. మరి ఏదైతే రాష్ట్రానికి ఆదాయం వచ్చిందో శాండ్ అని చెప్పారు మీరు. శాండ్ రీచ్లు మేము ఇచ్చింది వాస్తవమే. మరి శాండ్ రీచ్లు ఇస్తే దాని నుంచి కాంట్రాక్ట్ డబ్బు తీసి పేద ప్రజలకి అభివృద్ధి కార్యక్రమం ఖర్చు పెట్టాం. మీరు ఈరోజు శాండ్ ఉచిత ఇసుక పేరుతో దోపిడీ చేస్తున్న వాస్తవం కాదా? ప్రభుత్వానికి ₹1 ఉచిత పెట్టి పేరు పెట్టి మీరు ఎమ్మెల్యేలు, నాయకులు, చంద్రబాబు నాయుడు అందరూ దోపిడీ చేస్తారు. ఈ నియోజకవర్గంలో అది కూడా మర్చిపోయినా, ఏదో ఫ్రీ ఇసుకని మాట్లాడుతాం, నాయకులు మాట్లాడుతున్నాయి, మేము ఫ్రీ ఇసుక ఇచ్చామని. ఎక్కడ ఆయన ఫ్రీ ఇసుక ఇచ్చేది? మీరు కడుక్కోండి. ఏదైతే ట్రాక్టర్లు పోతున్నాయో, ట్రాక్టర్లు వాళ్ళు ఒక్కొక్క ట్రాక్టర్కి నెలకి 25,000 రూపాయలు ఎమ్మెల్యే గారి తండ్రికి, ఎమ్మెల్యేకి ఇస్తున్న విషయం వాస్తవమా కాదా? పేదవాళ్ళు ట్రాక్టర్ దొరక బతికే వాళ్ళు కూడా నెలకి వాళ్ళు కప్పం కట్టాల్సిందే. కప్పం కట్టి నెలకి 25,000 నుంచి మీకు కట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. రీచ్లు ఏమన్నా ఎమ్మెల్యే గారివి
జాగీర్ ఏమన్నా ఈ స్వర్ణముఖి రివరు, ఈ కాళింగ రివరు, ఇవన్నీ కూడా వాళ్ళ జాగీర్ లాగా ఆడెత్తుకో మాట ఎత్తుకోవాలంటే నెల నెల 25,000 కట్టాలి ట్రాక్టర్కి, 25,000 గడుచుకొని తీసుకుంటాం. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇన్ని అక్రమాలు చేస్తూ మీరు కూడా మాట్లాడుతున్నా అంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వాళ్ళకి అసలు ఇది నేను మళ్ళీ ఇంటి మాట్లాడరావు. మీకు ప్రెస్ మీట్ పెట్టి ఈ అవినీతి గురించి అక్రమాల గురించి నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే గారికి లేదు, వాళ్ళ నాన్నగారికి లేదు. నేను చెప్పినట్టువి ఏదైనా తప్పంటే మీరు ఎంకరేజ్ చేసుకోండి, నాకు చెప్పండి. ఏదైనా ఉంటే నేను దానికి చెప్తాను. లేదా నెలవల సుబ్రహ్మణ్యం గారు అవినీతి పనులు చేయకుంటే, అక్రమాలు చేయకుంటే, నీతి ఉంటే నిజాయితీ ఉంటే రమ్మనండి. నేను చెప్పానే ఆ క్షవర పుట్టిదారుడి దగ్గర నుంచి 5,000 తీసుకున్నాడే, అక్కడి నుంచి రెసిడెన్స్ స్కూల్లో 500 రూపాయలకి సీట్లు ఇచ్చిన కాడి నుంచి ఎక్కడి నుంచే చేద్దాం. అమ్మారు గుడికి ప్రమాణం చేయాలా? నేను చేస్తాను. అమ్మారు గుడికి వస్తాడా, వెంకటేశ్వర కొండపైకి పోదామంటాడా, లేకుంటే ఇక్కడే తిమ్మాది కన్న దగ్గర బ్రహ్మాండంగా వెంకటేశ్వర స్వామి వెలుసున్నాడు ఆడికి వస్తాడా, ఏ గుడి కాడికి వస్తాడో ప్రమాణం చేస్తానికి నేను సిద్ధం. లేదా కాణిపాకంకి వస్తాడా, నేను సిద్ధం. నేను అవినీతి చేయలేదని చెప్పేదానికి నేను ఎక్కడైనా ప్రమాణం చేస్తాను, నేను సిద్ధం. మీరు సిద్ధమా? సిద్ధమైతే మీరే అడగండి, మీ ద్వారానే డేట్ నిర్ణయించండి, ఏ గుడి నిర్ణయించండి, పోదాం. మరి ఆస్తి పాస్తులకు వస్తే మరి దానికి కూడా ఎమ్మెల్యేగా తన స్థాయి ఏందో, ఇప్పుడున్న స్థాయి ఏందో చెప్పండి. ఈరోజు నేనేం స్థాయి లేదు అంటే మరి తిరుపతిలో 3 ఇళ్ళు వేస్తున్నాయి, 3 బంగ్లాలు వేస్తున్నాయి, ఒక్కోటి 5 కోట్లు. ఎక్కడ సంపాదిస్తాను నువ్వు? ఏ వ్యాపారం చేసి సంపాదించాను? అడుగుతున్నాను. ఎమ్మెల్యే గారు ఏ వ్యాపారం చేశారు? నెలవల సుబ్రహ్మణ్యం గారు ఏ వ్యాపారం చేశారు? ఇద్దరు కొడుకులకి ఒక్కొక్క కొడుక్కి 5 కోట్లు పెట్టి ఇల్లులు, కుమార్తె ఎమ్మెల్యే గారికి 5 కోట్లు పెట్టి ఇల్లు, శ్రీకాళహస్తి బినామీ ఆస్తులు, నాన్న సొంతూరులో ఎస్టీలు భూములు కొంటే కుమార్తె ఇంకేడో అసైన్మెంట్ భూములు ఇంకేడో పోలేదు. ఎవరిని మభ్య పెట్టారు అంటే ప్రెస్ మీట్ పెట్టి అవినీతి మాటలు, అక్రమైన మాటలు నా మీద చెప్పేస్తే ప్రజలు నమ్ముతారు, నవ్వుతా ఉన్నారు ప్రజలు. నెలవల సుబ్రహ్మణ్యం గారు కూడా మాట్లాడతారండి. ఇంకోటి చెప్పాడు, మన ఇంకోటి చెప్పాడు, నువ్వు ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు మంత్రి పదవి ఇస్తుంటే వెళ్ళిపోయినవాడు అని. ఇది సంజీవయ్య, పిలివేటి రాజయ్య కొడుకు, నీతిపరుడు, నిజాయితీపరుడు, పసల పెంచిలే అల్లుడు, నిజాయితీపరుడు. మా మామూలు మీకు అందరూ తెలుసు, నిజాయితీగా రాజకీయం చేశాడు మా మామగారు కూడా. పసల పెంచిలే ఈ నియోజకవర్గంలో నిజాయితీపరుడు అని పేరుంది, నిజాయితీగా రాజకీయాలు చేశాడు. నేను కూడా రాజయ్య కొడుకుగా మా నాన్న నేర్పించిన నిజాయితీ, నిబద్ధత, మా మామగారిని నేను పెళ్ళైనప్పటికీ మా మామగారు మంత్రిగా ఉన్నాడు, ఆ తర్వాత ఎక్స్ఎమ్మెల్యేగా ఎక్స్ఎంపీగా ఈయన రాజకీయాలు చేశారు. ఆయన్ని కూడా దగ్గరుండి చూసా, ఆయన నీతి నిజాయితీ చూసా, నేను కూడా నీతి నిజాయితీగా ఉన్నా. అయితే మీకు ఆ పరిస్థితి కాదు. ఆ రోజు నన్ను ఏదో చెప్తారు, జనార్దన్ రెడ్డి గారు, రాజలక్ష్మి గారు నీకు ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఏందో ఆయన చేసింది ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత ఏంది చెప్పు, నీ నిజాయితీ చెప్పు, నీ విశ్వాసం చెప్పు. మరి అదే జనార్దన్ రెడ్డి గారిని, రాజలక్ష్మి గారిని ఎన్ని మాటలు మాట్లాడావో నువ్వు ఒక్కసారి ఎన్నికల పడుకొని ఆలోచిస్తే తెలుసు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. మరి ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇక్కడున్న ఒక నాయకుడు చెప్పులు కానించి తలకు పెట్టుకుని నూనె దాకా చొక్కా, డ్రాయరు, ప్యాంటు అన్ని కొనిచ్చి, ఈయన కారు కొనిచ్చి అన్ని చేస్తే గెలిచిన తర్వాత ఆ నాయకుడిని ఎంత మోసం చేసావో, ఏం మాట్లాడావో ఆ నాయకుడికి తెలుసు, నీకు తెలుసు. నేనేదో టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యి మాట్లాడని చెప్తారు. నువ్వు కాల్ లిస్టులు మీకు ఉంది, తెచ్చుకోండి. నేను ఏ టీడీపీ నాయకుడితో అయినా మాట్లాడిన సందర్భం అంటే చెప్పండి, మీరేం చెప్పినా చెప్తాను. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత
ఒక బొలెరో వెహికల్ గురించారు. ఏ నాయకుడు గురించారు చెప్పాలి. ఆయనకి ఒక బొలెరో వెహికల్ గురించారు. ఏ పార్టీ నాయకుడు ఏ నాయకుడు కొనిస్తే ఆ బొలెరో వెహికల్ తిరిగావో చెప్పాలా. ఈరోజు ఎమ్మెల్యే గారు తిరిగే ఇన్నోవా కారు ఏ నాయకుడు గురించాడు, ఏ పార్టీ నాయకుడు గురించాడు చెప్పాలి. మీరయ్యా నన్ను మాట్లాడతారు. మీరు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యే చేశారు. ఈరోజు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా, ఈరోజు ఇన్ఛార్జ్గా ఉన్నా, అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి నేను రుణపడి. మరి 2014లో మా పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారు, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చే విషయంలో సహకరించారు, ఆయన ఇప్పించారు, చేశారు. వాళ్ళకి ఎలాంటి ఇది రాకుండా ఈ రోజుకి వాళ్ళతో విశ్వాసం ఉన్న వాళ్ళతో ఈ రోజుకి విశ్వాసం ఉన్నా. నీ పరిస్థితి, నీకు ఎమ్మెల్యే టికెట్ రాలేదని నువ్వు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా చేస్తుంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ చేస్తుంది. టికెట్ రాలేదని తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ లేని టీడీపీలు చేస్తుంది. టీడీపీలని టికెట్ ఇవ్వకుండా పరసారత్నం గారికి ఇచ్చారని మళ్ళీ ఆ పార్టీకి అగ్నెస్ట్ చేస్తుంది. ఇంట్లో పడుకోటివి. మన పరసారత్నం గారు మన ఈ మధ్య ఇప్పుడు అడిగా, ఏమన్నా ఏడు కనపట్లేదు కాన్స్టిట్యున్సీలు అంటే, ఎందుకు తమ్ముడా నేను అంటే నాకు చెప్పకూడదు, మళ్ళీ ఇస్తారు. ఏమన్నా 15 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. ఈరోజు కాన్స్టిట్యూన్సీ కనబట్ల, మరి ప్రభుత్వం అధికారంలో ఉంది, కనబట్ల. కారణం చెప్పాలా? ఆయన అంటే తమ్ముడు నన్ను వదులుతాడు, నేను రాలేకపోతున్నాను ఆడ నేను అని ఆయన బాధ. ఇది మీ స్థాయి. మరి మీరు అంటగాగేది, మీరు లాలూచి చేసేది, నీ లాలూచి వ్యవహారం నాతో ఉంటుందా? సంజీవైన వ్యక్తి జగన్మోహన్ గారికి తెలుసు, ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు, ఈ జిల్లాలో తెలుసు, రాష్ట్ర స్థాయిలో తెలుసు. కోట్ల రూపాయలు ఇస్తారన్నా కూడా, కోట్ల రూపాయలు ఇస్తారని పార్టీ మారమంటే వాళ్ళు చెప్పారు. ఈ బొందులో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తప్పటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను తప్ప వేరే పార్టీ రానని, వేరే పార్టీకి రానని మీ నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. మీ నాయకులు చాలా ప్రయత్నాలు చేశారు. ఆ సంజీవయ్యని మాట్లాడండి అయ్యా, మన పార్టీ తీసుకురండి, నీతిమంతుడు నిజాయితీపరుడంట, అలాంటి వ్యక్తి మనకు అవసరం చేద్దామంటే ఇక్కడున్న నాయకులు చెప్పారంట. నేను కూడా ఆ విషయంలో ఇక్కడున్న టీడీపీ నాయకులు కొంతమంది చెప్తే వాళ్ళే కరాఖండి చెప్పారంట. సంజీవయ్య అలాంటి వ్యక్తి కాదు, డబ్బులకి ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదు, ఆయన పార్టీ మారడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి రాడు అని. అది మీ నాయకులు కూడా నా మీద నమ్మకం. నేను జగన్మోహన్ రెడ్డి గారి నిజమే, జగన్మోహన్ రెడ్డి పెంచిన మొక్కలు నేను నీలాగా గంజాయి మొక్కను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన తులసి మొక్కను నేను. జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రయాణం అర్థమైందా? మీరు నా గురించి మాట్లాడతారు. మంత్రి పదవి ఏందయ్యా? మంత్రి పదవి కాదు. నాకు అసలు నాతో మాట్లాడడానికే వచ్చి ఒకరికిద్దరికి మాట్లాడిన తర్వాత సైగితే నాతో మాట్లాడడానికి భయపడ్డారు. వాళ్ళే చెప్పేవాళ్ళంట, ఆయన ఒప్పుకోలేదు. మరి ఈయన మాట్లాడుతున్నారు మంత్రి పదవి వచ్చి ఇల్లుండు అని. నువ్వు పార్టీలు మారి నైన్ పార్టీలు మారి నువ్వు పార్టీలు మారి నన్ను మంత్రి పదవి వచ్చింది పార్టీ మారు. సంజీవయ్య అడిగేది అర్హత మీకు లేదే. రేపు చెప్తే రాసి పెట్టుకోండి, అందరూ కూడా మీరందరూ రాసి పెట్టుకోండి. రేపు టికెట్ రాకపోతే మళ్ళీ టీడీపీకి వ్యతిరేకంగా చేస్తాడో ఆ టీడీపీలో ఉండే ప్రసక్తి కూడా లేదు. ఆమెకి ఇచ్చేది కూడా లేదు. ఆమె చెప్తున్నారు ఎమ్మెల్యే గారు, మా చంద్రబాబు నాయుడు గారు ఐవేరస్ తీశారు, ఐవేరస్ తీసి ఎప్పటికప్పుడు చేస్తాడు. మీ ఈ అవినీతిని చూడలేక ఐవేరస్ చేస్తే మీది ఈ తిరుపతి జిల్లాలో, ఈ తిరుపతి పార్లమెంట్ లో అట్టడికి స్థాయిలో ఉంది, చివరి స్థాయిలో ఉంది. సూళ్లూరుపేట నియోజకవర్గం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే నాయుడుపేట మీటింగ్ అప్పుడు టిట్కో ఇల్లప్పుడు మీకు పబ్లిక్ గా సుబ్రహ్మణ్యం గారు మీ సేవలు చాలు,
మీరు రెస్ట్ తీసుకోండి, మీ కుమార్తె తీసుకుంటుందని. అంటే ఎందుకన్నా అంటే అయా ఈ అవినీతి 10 మంది చేసినప్పుడు ఒకడం తగ్గితే తగ్గుతుందని ప్రజల మీద ఒకడన్నా భారం పడుతుంది. మిమ్మల్ని తీసుకోమంటే ఈ రోజు మీరు ఇంకా కూడా మరి తెలుసుకోకుండా ఎందుకు చెప్పాడు మీ నాయకుడు? నువ్వు రెస్ట్ తీసుకోవాలి ఏం చెప్పాడు? నీ సేవలు చాలనైనా రెస్ట్ తీసుకొని ఏం చెప్పాడు? నీ అవినీతి భరించలేకే, మీ నాయకులందరూ పోయి ఆ అవినీతి భరించలేక చెప్పాడు. ఎమ్మెల్యే గారికి ఎన్ని వార్నింగ్లు ఇచ్చా ఆయనకు తెలియాలి, ఆ మనసు చెప్తున్నాం. ఎమ్మెల్యే గారికి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కావచ్చు, ఎన్ని వార్నింగ్లు ఇచ్చారు, పద్ధతి మార్చుకోమన్నారు, అవినీతి కట్టడి చేయమన్నారో ఆమెకే తెలియాలి, ఆమెకి విధిస్తే వదిలేస్తాం. మరి ఆమెకి ఆమె అనుకోకపోతే ప్రజలు రేపు వదిలిస్తారు. నిన్ను ఓడించారు రైట్. ప్రజా తీర్పుని నేను గౌరవిస్తా, ఓడించవచ్చు. ప్రజలు ఓడించిన దాంట్లో మళ్ళీ ఇంకో భాగస్వామ్యం కూడా ఉంది. ఈవీఎంల ట్యాంపరింగ్ కూడా ఈ నియోజకవర్గంలో జరిగిందని చెప్తా ఉన్నారు. అది కూడా ఉండొచ్చు. మీరేమి మీరు చేసిన గొప్ప కార్యక్రమాల గురించి నేనేమి చేయలా. కాబట్టి తెలుసుకోవాలా, రోజువారీ కమిషన్ కావాలా, పని బట్టి కమిషన్ కావాలా, డబ్బు కావాలా. డబ్బులు అయితే మీరు రాజకీయం చేసే ప్రసక్తి. నువ్వు ఎంతమంది చేస్తున్నావా? డబ్బులు పోయింది, డబ్బులు పోయింది, నేను సంపాదించుకోవాలా, నా డబ్బులు ముఖ్యము అని ఎంతమంది చెప్పింది? మీ నాయకులు చెప్తారు, నీ పక్కన మంది చెప్తారు. మరి వాళ్ళ పనులు బట్టి దొరుకుకోవాలి, డబ్బులు ఇవ్వాలి. ఒక నాయకుడు పోయి అయ్యా గ్రావెల్ దొరుకోవాలా, నా పొలం ఉంది, నా గ్రావెల్ దొరుకుంటాను అంటే అయ్యా మా కొడుకు తోలుతాడు. నా కొడుకు అయ్యా నాకు మిషన్లు ఉన్నాయి, నేను తోలుకుంటానంటే మా కూడా మిషన్లు ఉన్నాయా, మా నన్ను తోలుకోవాలంటే లేదా తోలుతా అంటే సరిపోండి నాకు ఫోన్ చేసి చెప్పాను. సరే తోలుకున్నావు పో, ఒక యూనిట్ 300 ఇచ్చేసి పో, లేకపోతే మా ఓటు తోలుతాడు. ఇప్పుడు ఎవడైనా ఇక్కడ యూనిట్కి 200 నుంచి 300 కట్టందే మట్టి కావచ్చు, గ్రావెల్ కావచ్చు, తోలిపోతారా? చెప్పండి. పట్ట పగలు తీసుకొస్తారా? ఇసుక పట్ట పగలు తీసుకొస్తారు, గ్రావెల్ తీసుకొస్తారు, పట్ట పగలు మట్టి తీసుకొస్తారు. ఎన్ని చెరువులు మా ఆ ఇరిగేషన్ ఎస్సీ నాకు ఒకసారి ఏం ఎస్సీ గారు ఏదంటే ఇప్పుడు నేను కూడా ఒప్పుకుంటా, నిజాయితీగా ఒప్పుకుంటా. మేము కూడా ఏదో రోడ్డు వర్క్ వాళ్ళకి గ్రావెల్ ఇచ్చుకోవచ్చు, పర్మిషన్ తీసుకొని. ఒకవేళ పర్మిషన్ ఒక ఎక్స్ ఎవరో ఒకరు ఒక వెహికల్ పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు 1200 1300 1500 తీసుకోండి కూడా ఏం కొలత పెట్టుకోవచ్చు. అయితే ఈ రోజు ₹1 కట్టుకుంటే ప్రభుత్వానికి దోపిడీ చేస్తుంది. మీరు కట్టుకుంటారు. ఆ దోపిడీ అంతా అయ్యా ప్రభుత్వాన్ని కట్టుకోవాలి, నాకు కట్టుకున్నాను. కాబట్టి నాయన నెలవ సుబ్రహ్మణ్యం గారు, మీరు ఇక్కడైనా మానుకోండి. మీ నీతి వాక్యాలు ఎవరికి అవసరం లేదు. ఈ నియోజకవర్గం అందరూ తెలుసు, అందరికీ తెలుసు. అమ్మా ఎమ్మెల్యే గారు, మీ నాయన నీతి తెలుసు, మీ నీతి తెలుసు. కాబట్టి ఊరికనే మాట్లాడితే కుదరదు. ముందు మీరు మార్పు చెందండి, అవినీతిని అరికట్టండి. ఈ నియోజకవర్గంలో పెంచి మీరు పోతుంది, అవినీతి మరిపోతుంది. ముందు మీరు అధికారుల్ని డబ్బులు తీసుకుని ట్రాన్స్ఫర్ చేసేది మానేయండి. ఈ సంజయ్ గురించి అడగండి, ఏ అధికారిని అడగండి. ఏ అధికారైనా నా ట్రాన్స్ఫర్ విషయంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా ట్రాన్స్ఫర్ విషయంలో, నా పోస్టింగ్ విషయంలో నేను కాఫీ తాగేసాను చెప్పండి. కాఫీ తాగేసాను చెప్పండి. నేను ధైర్యం చెప్తాను, నేను గుడి నుంచి చేసుకున్నాను. కాబట్టి నెలవ సుబ్రహ్మణ్యం గారు ఇంకైనా నీతి వాక్యాలు మానుకోవాలని కోరుకుంటాం. నేను చివరి చెప్పేదంటే అవినీతి గురించి కానీ, అక్రమాల గురించి కానీ, నీతి గురించి కానీ, నిజాయితీ గురించి కానీ మాట్లాడే అర్హత ఎమ్మెల్యే గారికి లేదు, ఎమ్మెల్యే గారి తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం గారికి కూడా లేదు.